హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన కూడా టచ్ చేసినట్టయితే ఆల్ అనే బటన్ వస్తుంది. దాన్ని కూడా మీరు క్లిక్ చేసినట్టయితేనే మన వీడియో ఎప్పటికెప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కన్నా మీ ఫోన్లో అనేది ఉచితంగా అనేది చూడొచ్చు అనమాట. మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాడు. ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నారు రైతులకైతే కన్నా మరి కాసేపట్లో అయితే కన్నా మీ ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా 9,000 రూపాయలు అయితే కన్నా పడుతుందన్నమాట. ఎవరైతే కన్నా అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం అయితే కన్నా ఎదురు చూస్తున్న రైతులు అప్లై చేసుకుంటారో అప్లై చేసుకుంటే ఒక సంవత్సరానికి 20,000 రూపాయలు మాత్రానికి ఇస్తానన్నాడు మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. రైతులకు వచ్చేసి ఇప్పుడు చూసుకున్నట్టయితే కన్నా ఫస్ట్ విడత పథకమే 9,000 రూపాయలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అమలు చేయబోతున్నాడు అనమాట. ఎవరైతే కన్నా అప్లై చేసుకుంటారో ఈ అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం అయితే కన్నా వాళ్ళు ఖచ్చితంగా అనేది మీ గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఒక లిస్ట్ అనేది వచ్చింటుంది అనమాట. ఆ లిస్ట్లో అనేది మీ పేరు ఉందా లేదా అని వెరిఫికేషన్ చేసుకొని మరి మీ పేరు లేనట్టు అయితే కన్నా మళ్ళీ అనేది మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. మళ్ళా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇప్పుడు అప్లై చేసుకుంటే కన్నా సెకండ్ లిస్ట్లో అనేది మీ పేరు అనేది వస్తుందన్నమాట. ఈ సెకండ్ లిస్ట్లో మీ పేరు వచ్చినప్పుడు కూడా మళ్ళీ గ్రామ సచివాలయంకి అనేది వస్తుందన్నమాట. ఈ గ్రామ సచివాలయం ఎందుకంటే గ్రామ సచివాలయంకి వచ్చినప్పుడు మళ్ళీ మీరు అనేది మీ పేరు వచ్చిందా లేదా అనేది వెరిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత వచ్చేసి అప్లై చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మీరు ఎంపీసీ లింక్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఈకేపీసీ అనేది చేసుకొని మీరు రైతు గుర్తింపు కార్డు అనేది అప్లై చేసుకుంటే కన్నా ఆ కార్డు కొని మీకు అనేది వస్తుందన్నమాట. ఆ కార్డు ఉంటేనే ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అనేది అతి త్వరగా అనేది అమలు చేస్తారన్నమాట. ఈ రైతు గుర్తింపు కార్డు కోసం కొని మీరు అయితే కన్నా ఇప్పుడు మీ భూమి పాస్బుక్ జిరాక్స్, మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, మీ ఊర్లో రైతు భరోసా కేంద్రంలో కానీ మీ ఊరు గ్రామ సచివాలయం దగ్గర కానీ ఎక్కడికైనా వెళ్ళి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ అప్లై అనేది అప్లై చేసుకుంటే 1-2 రోజుల లోపు అయితే కన్నా వచ్చేస్తుంది అనమాట ఈ రైతు గుర్తింపు కార్డు అనేది. ఈ రైతు గుర్తింపు కార్డు వచ్చిన తర్వాత అయితే కన్నా ఇప్పుడు ఎవరైతే కన్నా అప్లై చేసుకొని ఫస్ట్ గ్రామ సచివాలయం దగ్గర ఒక లిస్ట్ అనేది వచ్చింటుంది కాబట్టి ఆ లిస్టులో ఎవరెవరు పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళకు మాత్రానికి అనేది అమలు చేస్తారన్నమాట. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా ఇప్పుడు చూసుకున్నట్టయితే కన్నా ఈ జూన్ 28వ తారీఖు నుంచి జూలై 28వ తారీఖు వరకు అయితే కన్నా మీ ఖాతాలలోకి అనేది అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా అమలు అవుతూనే ఉంటుందన్నమాట. ఈ ఎవరైతే ఫస్ట్ లిస్ట్లో ఎవరు పేర్లు అయితే వచ్చింటాయో వాళ్ళకు మాత్రానికి అనేది అమలు చేస్తారు. ఇప్పుడు మళ్ళీ మీరు అప్లై చేసుకున్నట్టు అయితే కన్నా అన్నదాత సుఖీభవ డబ్బులకి సెకండ్ లిస్ట్ అనేది మీ ఊరు గ్రామ సచివాలయం దగ్గరికి అయితే వస్తుంది. ఆ సెకండ్ లిస్ట్లో అనేది మీ పేరు ఉంటే కన్నా మీకు ఫస్ట్ విడత డబ్బులు ఫస్ట్ ఎవరికైతే కన్నా ఫస్ట్ లిస్టులో ఎవరికైతే పేర్లు అయితే వచ్చింటాయో వాళ్ళకు మాత్రానికి అమలు అయిన తర్వాత అయితే కన్నా ఈ సెకండ్ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే వస్తాయో వాళ్ళకు మాత్రానికి కొని అమలు అవుతుందన్నమాట. ఎందుకంటే 1 నెల మాత్రానికి టైం అనేది ఉందన్నమాట. అంతవరకు అనేది మీ సెకండ్ లిస్ట్లో వచ్చిన పేర్లు కొని అమలు అవుతుందన్నమాట ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే కన్నా. ఆ లోపు అనేది మీరైతే కన్నా ఈకేవైసీ ఎంపీసీ లింక్ అనేది మీరు అప్లై చేసుకున్నప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేసింటారో వాళ్ళు కంపల్సరీ అనేది అదే బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి మీరు ఎంపీసీ లింక్ అనేది చేసుకోవాలన్నమాట. ఎంపీసీ లింకు రైతు గుర్తింపు కార్డు అనేది ఈ డబ్బులు వచ్చేదానికి 2-3 రోజులు మాత్రానికే టైం ఉందన్నమాట. ఎక్కువ సమయం అనేది లేదు కాబట్టి మీరు అంతలోపు అనేది మీరు ఈ రైతు గుర్తింపు కార్డు అనేది తెచ్చుకోండాలి. మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా అనేది
తెలుసుకోవాలన్నమాట. అదే బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు ఏ ఫోన్ నెంబర్ అయితే కానీ ఆధార్ కార్డుకి అయితే కానీ ఉంటుందో లింక్ అయి ఉంటుందో అదే ఫోన్ నెంబర్ అనేది కంపల్సరీ అనేది ఉండాలన్నమాట. మీ బ్యాంక్ అకౌంట్కి మీ అదే బ్యాంకులోకి వెళ్ళి మీరు ఎంపీసీ లింక్ అనేది కంపల్సరీ అనేది ఉంటేనే ఈ డబ్బులు అనేది అతి తొందరగా అనేది మీ ఖాతాల్లోకి అమలు అవుతాయి అన్నమాట. ఊరికైనా మీరు అన్నదాత సుఖీభావ డబ్బులకి అయితే కానీ అప్లై చేసుకున్నా కానీ వేస్ట్ అన్నమాట. ఈ ఎంపీసీ లింక్ అనేది లేకుంటే కన్నా డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి అమలు కావన్నమాట. ఎంపీసీ లింక్ అనేది చేసేంత వరకు మీకైతే కానీ ఈ డబ్బులు అయితే రావు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కన్నా మన కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి ఇప్పటి వరకు చూసుకుంటే 19 విడతల మాత్రానికే రైతుల ఖాతాల్లోకి అయితే కన్నా అమలు చేసేవాడు. ఇప్పుడు చూసుకున్నట్టయితే కన్నా ఇప్పటి వరకు చూసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంపల్సరీ 2,000 రూపాయలు మాత్రానికే మీకైతే కన్నా అమలు చేసేవాడు అనమాట మన కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి. ఇప్పుడు 20వ విడత డబ్బులు అయితే చూసుకున్నట్టయితే కన్నా 4,000 రూపాయలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అనేది అమలు చేస్తున్నాడు. కాబట్టి మీరు పిఎం కిసాన్ డబ్బుల కోసం అయితే కన్నా ఎవరైతే కన్నా అప్లై చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అనేది వాళ్ళు కొని ఈకేవీసీ అనేది చేసుకోవాల్సి వస్తుందన్నమాట. మీ ఊర్లో మీ సేవా సెంటర్ దగ్గర ఎక్కడున్నా కానీ మీ సేవా సెంటర్ అక్కడికి వెళ్ళి మీరు కంపల్సరీ అనేది ఈకేవీసీ అనేది చేసుకోవాలి. ఎంపీసీ లింక్ అనేది కొని చేసుకోవాలన్నమాట. వీళ్ళు కొని పిఎం కిసాన్ డబ్బులు కొని ఎంపీసీ లింక్ అనేది చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా అని ఒక్కసారి వెళ్ళి మీరు అదే బ్యాంకులోకి యాక్టివ్లో ఉందా లేదా అనేది చూసుకోండి. పిఎం కిసాన్ డబ్బుల కోసం అప్లై చేసుకున్నట్టయితే కన్నా ఇప్పుడైతే కన్నా 20వ విడత డబ్బుల కోసం ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో తర్వాత వచ్చేసి ఫస్ట్ ఇప్పుడు 20వ విడత డబ్బులకి అయితే కన్నా పిఎం కిసాన్కి అప్లై ఉండాలి. మళ్ళీ తర్వాత వచ్చింది ఫస్ట్ విడత డబ్బులు అయితే కానీ ఈ డబ్బులు అయితే కన్నా మీ ఖాతాలకి అతి తొందరగా అనేది అమలు అవుతాయి. మళ్ళీ సెకండ్ వచ్చేసి ఎవరైతే మిస్ అయిపోయిన రైతులు ఉన్నారో 19వ విడత 18వ విడత ఆ విడతల డబ్బులు అయితే కన్నా లాస్ట్లో అనేది పడుతుందన్నమాట. సెకండ్ సార్ అయితే కన్నా ఈ డబ్బులు అనేది మీ ఖాతాల్లోకి అమలు అవుతుందన్నమాట. దానికి కూడా అనేది మిస్ అయిపోయిన రైతులు అప్లై అనేది చేసుకుంటే కంపల్సరీ అనేది ఫస్ట్ ఈ 20వ విడత డబ్బులు పడిపోయిన మీ ఖాతాల్లోకి అమలు చేసిన తర్వాత వచ్చేసి మన సెకండ్ సార్ అయితే కన్నా మీరు ఈ మూడు విడతల డబ్బులు మిస్ అయిపోయింటారు. కాబట్టి ఈ డబ్బులు కొని మీ ఖాతాల్లోకి అనేది అమలు చేస్తాడు. ఈ డబ్బులు పిఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా ఎప్పటి నుంచి పడుతుందో ఇప్పుడైతే కన్నా మనం తెలుసుకున్నాం అన్నమాట. ఈ పిఎం కిసాన్ డబ్బులు మన కేంద్రంలో ఉన్న మోడీ గారు వచ్చేసి మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఈ జూన్ 28వ తారీఖు అయితే కన్నా మధ్యాహ్నం 12 గంటలకైతే కన్నా ఈ 2 పథకాలు అనేది ఒకేసారి అనేది అమలు చేయబోతున్నాడు అన్నమాట. ఒకేసారి 9,000 రూపాయలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి పడుతుంది అన్నదాత సుఖీభవ డబ్బులు. ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే కన్నా 4,000 రూపాయలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అమలు కాబోతుంది అనమాట. కంపల్సరీ అనేది ప్రతి ఒక్కరూ కూడా రైతు గుర్తింపు కార్డు అనేది చేయించి పెట్టుకోవాలన్నమాట. ఈ రైతు గుర్తింపు కార్డు ఉన్న వాళ్ళకి మాత్రానికే ఈ 2 పథకాలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అతి తొందరగా అనేది అమలు చేయబోతున్నాడు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదే అప్డేటు. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అనేది చివరి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోవద్దని. మీరు చేసే లైక్ చాలా విలువైంది నాకైతే కన్నా.